హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ రజిత. ఈరోజు నేను మీకు 6 వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని వాచ్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసినట్టయితే నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా నేను చికెన్ పకోడాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, నోరూరిపోతుంది కదా. ఇంట్లో పిల్లలు అందరూ ఇష్టంగా తింటారండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే అది ఎలాగో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 kg చికెన్ తీసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసి ఒక 2-3 సార్లు బాగా వాష్ చేశాను. తర్వాత ఇది చిన్న ముక్కలుగా కట్ చేశానండి. పకోడా కదా, చిన్న ముక్కలు అయితేనే బాగుంటుంది. అలాగే విత్ బోన్స్ అయితేనే బాగుంటుందండి. మీరు పీసెస్లా కాకుండా విత్ బోన్ తెచ్చుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తినేటప్పుడు పైన క్రిస్పీగా ఉంటుంది కదా, బోన్స్ వస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. సో మీరు బోన్స్ ఉన్నవే తెచ్చుకొని చిన్న ముక్కలుగా కట్ చేయించుకొని తెచ్చుకోండి. ముందుగా కొద్దిగా ఉప్పు వేసి 2-3 సార్లు వాష్ చేయండి. తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, కొద్దిగా పసుపుని, టేస్ట్ తగ్గట్టుగా ఉప్పుని వేసానండి 1 స్పూను. అలాగే ఇందులోకి ధనియాల పొడిని కూడా వేసాను 1 టీ స్పూను. 1 టీ స్పూన్ కారం కూడా వేసానండి. ఇది రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి. అదైతే కలర్ఫుల్గా ఉంటుందండి. మనం బయట అయితే కలర్ వేస్తారు. సో కలర్ వేయకుండా ఇలా మీరు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసారనుకోండి, కలర్ కూడా వస్తుంది అండ్ టేస్ట్ కూడా వస్తుంది. అలాగే ఇందులోకి కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పెరుగు అదేమీ అవసరం లేదండి. జస్ట్ ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పెట్టుకోవాలండి. పీసెస్ అన్నిటికీ మసాలాలన్నీ బాగా పట్టాలి. ఇంకా గరం మసాలా కావాలనుకుంటే వేసుకోవచ్చండి. అలాగే ఇందులోకి జీలకర్ర పొడిని కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ నేను అవన్నీ ఏమీ వేయలేదండి. కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే ఈ చికెన్ పకోడాని క్రిస్పీగా టేస్టీగా చేసేస్తున్నాను. ఇలా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి మీరు ఒక 2 అవర్స్ వరకు మ్యారినేట్కి వదిలేయండి. అలా అయితేనే అప్పుడు మనం వేసిన మసాలాలన్నీ బాగా పట్టేసి తొందరగా బాయిల్ అవుతుంది. లేదా అంటే ఇన్స్టెంట్గా అంటే కొంచెం కష్టం అండి. లేదంటే ముందు రోజు నైటే మీరు ఓవర్ నైటే ఇలా మసాలాలు కలుపుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక 2 అవర్స్ అయితే సరిపోతుందండి. ఒక 2 అవర్స్ ఇలా వదిలేయండి బాగా మసాలాలు కలిపేసుకొని ఒక 2 అవర్స్ తర్వాత ఇందులోకి నేను కార్న్ పౌడర్ కలిపానండి. 1/3 కప్పు, అంటే మీరు ఒక 4 టేబుల్ స్పూన్కి, అంటే 1/2 kg చికెన్కి ఒక 4 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇలా పౌడర్ వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అన్ని పీసెస్కి పట్టేలాగా. ఇంకేమీ వేయొద్దండి, జస్ట్ కార్న్ పౌడర్ వేస్తే చాలు. క్రిస్పీగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకొంచెం మీరు చాట్ మసాలా కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి. ఇందులో నేను ఏమీ వేయట్లేదు, బట్ అది వేస్తే కూడా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి అలాగా వేసి కూడా ట్రై చేయండి. నేను పీసెస్ అన్నిటికీ పట్టేలాగా కార్న్ పౌడర్ వేసేసానండి. ఒక 4 టేబుల్ స్పూన్ సరిపోతాయి. ఇలా వేసిన తర్వాత ఆయిల్ బాగా వేడవద్దండి. జస్ట్ కొద్దిగా వేడైన తర్వాత ఒక్కొక్క పీస్ని ఇలా మెల్లిమెల్లిగా వేయాలి. ఎక్కువ వేడైనప్పుడు వేస్తే ఏమవుతుందంటే పైన క్రిస్పీ అవుతుంది కానీ లోపల బాయిల్ అవ్వదు. సో మీరు ఇలా కొద్దిగా వేడిగా అయినప్పుడే వేసేయాలండి. ఆయిల్ చూసారు కదా, ఇక్కడ లైట్గా వేడిగా వామ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలా వేసేసుకొని చిన్న పీసెస్ ఉన్నాయి కదా, అవి మెల్లిమెల్లిగా ఎన్ని వీలవుతాయి అన్నీ వేసేసుకోవాలి. మ్యాక్సిమం వేసేస్తున్నానండి నేను. ఇలా అన్ని పీసెస్ వేసేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అప్పుడే లోపల చికెన్ అనేది బాగా ఉడుకుతుందనమాట. మనం ఒక 2 అవర్స్ మ్యారినేట్కి పెట్టాం కాబట్టి ఆల్మోస్ట్ అక్కడే బాయిల్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనం ఆయిల్లో బాయిల్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి. సో లో ఫ్లేమ్లో అటు ఇటుగా ఫ్లిప్ చేస్తూ రెండు వైపులా ఇమీడియట్గా ఫ్లిప్ చేయకండి. ఒక 1-2 మినిట్స్ వరకు ఆగాలి. అప్పుడే ఒకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇలా ఫ్లిప్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా వేయించుకోవాలండి క్రిస్పీగా. ఇలాగా టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగానే మీరు ఇలా అన్నీ కలిపేసుకొని పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకోవచ్చు. మీరు మ్యారినేట్కి కూడా ఒక 2 డేస్ వరకు పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో. ఎక్కువ తెచ్చేసుకొని కలుపుకొని ఒక 2 డేస్ వరకు పెట్టినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. స్మెల్ కూడా ఏం రాదు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లో. తర్వాత ఒక 1 అవర్ బిఫోర్ బయట పెట్టేసుకొని మనం కార్న్ పౌడర్ కలుపుకొని ఇలా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగుందో, గోల్డెన్గా క్రిస్పీగా కూడా ఉందండి. ఇలా నేను చూపిస్తున్నాను మీకు. ఆయిల్ కూడా అస్సలు అంటలేదండి. నేను కొద్దిగా డిఫరెంట్గా ఉండాలని కరివేపాకు కూడా వేస్తున్నాను. మనం బయట అయితే కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి కూడా వేస్తారు కదా, మీకు ఇష్టమైతే ఇలా కూడా చేసుకోండి. తినేటప్పుడు మధ్యలో కరివేపాకు వస్తే కూడా బాగుంటుంది. సో నేను కొద్దిగా కరివేపాకుని ఇలా వేయించుకున్నానండి. వేయించుకొని
దానిపైన వేసేసాను చికెన్ పైన. ఇలాగే పచ్చిమిర్చిని కూడా పొడిగా కట్ చేసుకొని వేసానండి. కొద్దిగా లైట్గా వేయించుకోండి. ఇలా నేను జాలీలో ఎందుకు వేసానంటే ఆయిల్లో డైరెక్ట్గా వేస్తే రావండి, అవి విడిపోతాయి కదా, సో ఈజీగా రావు. సో ఇందులోనే నేను డైరెక్ట్గా జాలీలోనే వేసి వేయించుకుంటున్నాను. వేయించుకొని అందులో వేసిన ఇలా వేయించుకుంటే పచ్చిమిర్చి కారం కారంగా ఉండదండి, చప్పబడిపోతుంది. సో ఈజీగా తినేయచ్చు. తినేటప్పుడు అలా మధ్యలో వస్తే బాగుంటుంది కదా, సో ఇలా డిఫరెంట్గా ఉండాలని ఇలా వేసాను. తర్వాత సెకండ్ బ్యాచ్ కూడా వేసేస్తున్నానండి నేను. అంతా ఒకేసారి వేసేసుకొని మీకు చూపిస్తాను. ఇలాగే నిదానంగా చిన్న చిన్నగా ఒక్కొక్కటిగా వేయాలి. మీకు ఎన్ని వీలవుతాయి అన్ని వేసేసుకోండి. ఇంకా ఏ పిండి కలపక్కర్లేదండి. ఇక బ్రెడ్ క్రమ్స్ అని ఇంకా మైదా అని అవేమీ అవసరం లేదు. ఓన్లీ కార్న్ పౌడర్ కలిపితే చాలు, క్రిస్పీ చికెన్ అనేది మన ఇంట్లోనే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే ఎంత బాగుందో, ఆసమ్ ఉందండి. ఒకసారి ట్రై చేసి మీరు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇలా అన్నీ వేసేసుకున్నానండి. వేసేసుకొని ఇంకా నేను కరివేపాకు కొత్తిమీర కూడా వేయించుకోవాలని చెప్పాను కదా, పైన ఇలా గార్నిష్ లాగా వేసేసాను. నిమ్మరసం ఇలా పిండుకొని ఆనియన్స్ని పెట్టుకొని తింటుంటే అబ్బా ఎంత బాగుంటుందో. ఇలా మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏదైనా సైడ్ డిష్ కూడా బాగుంటుందండి. బగారా రైస్ అది చేసుకుంటాం కదా, సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇన్స్టెంట్గా చికెన్ పకోడా చాలా బాగుంటుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది కదండి. పిల్లలైతే ఇష్టంగా తింటారండి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా, కలర్ఫుల్గా చాలా బాగుంటాయండి. అసలు ఆయిల్ కూడా అసలు పట్టవండి ఎక్కువ, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ కమెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ మనము ఇంకో స్నాక్స్ రెసిపీని చూపిస్తానండి. అదేంటంటే కిడ్స్ స్పెషల్ కార్న్ కబాబ్ అండి. కిడ్స్ స్పెషల్ అని ఎందుకన్నానంటే కార్న్స్తో చేసిన ఏ ఐటమ్ అయినా పిల్లలకి ఇష్టమేనండి. పాప్కార్న్సే కావచ్చు, బాయిల్డ్ కార్న్సే కావచ్చు, కార్న్ వడలే కావచ్చు, ఏవైనా సరే పిల్లలు అసలు కార్న్స్తో చేసినవి ఏవైనా అస్సలు వదలరండి, చాలా ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ స్వీట్ కార్న్స్తో చేశానండి ఈ కబాబ్ని. కొంచెం యూనిక్గా కూడా ఉంది కదండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఈజీ రెసిపీ కూడా, ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా సరే, ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదర్స్ అండి. మళ్ళీ మీరు నాకు చెప్తారు చాలా బాగున్నాయండి. సో కమెంట్ చేయడం అసలు మర్చిపోదండి. సో ముందుగా స్టార్ట్ చేద్దాము ఎలా చేయాలో. నేను ఇక్కడ 2 కప్పుల కార్న్స్ తీసుకున్నానండి, స్వీట్ కార్న్స్ని. వీటిని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకున్నానండి. పచ్చివి కూడా చేయొచ్చు, బట్ ఇలా బాయిల్ చేస్తే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని కొంచెం బాయిల్ చేశానండి. కొద్దిగానే ఒక 5 మినిట్స్, ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఇలా బాయిల్ చేసిన తర్వాత స్ట్రైనర్లో వాటర్ అంతా పోయే వరకు ఇలా పెట్టుకున్నాను. మీకు చూపించలేదు, డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. మీరు ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. తొందరగానే బాయిల్ అయిపోతాయండి ఈ స్వీట్ కార్న్స్ అనేవి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి కోరుగా బ్లెండ్ చేసుకోవాలండి. మరి మెత్తగా కాదు, కోరుగా బ్లెండ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకొని ఈలోపు నేను ఏం చేశానంటే ఒక 2 పొటాటోస్ని బాయిల్ చేసుకున్నానండి. బాయిల్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకొని పెట్టుకున్నాను. 2 గ్రేట్ చేసుకున్నా పర్వాలేదు, స్మాష్ చేసుకున్నా పర్వాలేదు. ఒక 2 పొటాటోస్ని ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక కూరగా బ్లెండ్ చేసుకున్న కార్న్ పేస్ట్ ఉంది కదండి, ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక 2 సరిపోతాయండి. నేను 2 కప్పుల కార్న్స్కి 2 పొటాటోస్ని చేశాను, ఎక్కువ ఏం అవసరం లేదు. తర్వాత ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే వెల్లుల్లి ఒక 5-6 వెల్లుల్లిని వేసానండి. మీరు వెల్లుల్లికి బదులుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ని, చాలా ఎక్కువ కొత్తిమీరని కూడా వేసానండి. కొత్తిమీర ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది, అందుకోసం కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసాను. ఇలా ఇంకా వెజిటేబుల్స్ ఇంకేం అవసరం లేదండి, ఇవి ఉంటే చాలు. ఇంకాస్త కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, కొంచెం టేస్ట్ వేరే అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ కార్న్ అనేది స్వీట్గా ఉంటుంది కదా, సో అందుకోసం క్యారెట్ వేయలేదు. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసానండి, ఒక టీ స్పూన్. తర్వాత ఇందులోకి మిరియాల పొడి వేసాను. నేను వేసిన పచ్చిమిర్చి అంత కారంగా లేదండి, అందుకోసమే కొద్దిగా మిరియాల పొడి వేసాను. మీరు వేసిన పచ్చిమిర్చి కారంగా ఉందనుకోండి, మిరియాల పొడి అవసరం లేదు. ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి. తర్వాత ఇందులోకి నేను ధనియాల పొడి కూడా వేసానండి, ఒక టీ స్పూను. తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని పిండుకున్నాను. నిమ్మరసం లేకపోయింది అనుకోండి, మీరు చాట్ మసాలా పొడి వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. నిమ్మరసంకి బదులుగా చాట్ మసాలా పొడి వేసుకుని సరిపోతుంది. ఇలా అన్నిటినీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమొద్దు. ధనియాల పొడి,
మీరు మిరియాల పొడి కూడా లేదనుకోండి, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదా కారం వేసుకోవచ్చు, రెడ్ చిల్లీ పౌడరు. నేనైతే వేయలేదు, ఒకవేళ కావాలంటే వేసేసుకోండి. ఇలా అన్నీ వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి కార్న్ పౌడర్ వేసానండి, మైదా పౌడర్ కాదు, కార్న్ పౌడర్ వేసాను. ఒక 4 టేబుల్ స్పూన్ కార్న్ పౌడరు, 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసానండి. మీరు వేసే క్వాంటిటీని బట్టి మీరు పెంచుకోండి. 2 కప్పుల కార్న్స్కి 4 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసానండి. వేసిన తర్వాత ఇంకాస్త నాకు లూజ్గా అనిపించింది, మళ్ళీ ఇంకాస్త కలుపుకున్నాను. మీరు కొంచెం గట్టిపడే వరకు ఇలా పిండి అంటే డవ్ వచ్చే వరకు ఇలా చేసుకోవాలండి, పిండిని కలుపుకోండి. నేను ఫస్ట్ అయితే 4 స్పూన్లు కార్న్ పౌడర్, తర్వాత 2 స్పూన్లు వేసాను. బట్ కొంచెం మెత్తగా అనిపించిందండి. తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్ నేను కార్న్ పౌడర్ వేసాను. ఇలా 5 టేబుల్ స్పూన్లు నేను కార్న్ పౌడర్ వేసాను, 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసానండి. అంతే, వేసి అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా కలుపుకున్నాను. మీకు ఇంకాస్త లూజ్గా అనిపించింది అనుకోండి, మీరు శనగపిండిని కూడా ఇంకాస్త కలుపుకోవచ్చు, టేస్ట్ బాగుంటుందండి. శనగపిండి కొంచెం ఎక్కువ వేసినా ఏం పర్వాలేదు. కొంచెం క్రిస్పీగా కావాలంటే మాత్రం మీరు కార్న్ పౌడరే వేసేసుకోండి. ఇలా నేను డవ్ వచ్చే వరకు కలుపుకున్నానండి. తర్వాత చేతికి కాస్త ఆయిల్ ఇలా అప్లై చేశానండి, ఎందుకంటే మనం తీసుకున్న పిండి అనేది స్టిక్ అవ్వకుండా ఉండడానికి. ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని కొద్దిగా పిండిని తీసుకొని మీకు ఏ షేప్ అయితే, రౌండ్ షేప్ అయితే రౌండ్, సిలిండ్రికల్ షేప్ అయితే సిలిండ్రికల్, ఏ షేప్ అయినా అలా చేసేసుకొని స్టిక్ మధ్యలో పెట్టేయండి. అదేనండి, మనం ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లని ఇలా మధ్యలో పెట్టేసుకొని డిఫరెంట్గా ఉంటుంది చేశాను. మీరు డైరెక్ట్గా వడలు కూడా వేసేసుకోవచ్చు, కానీ అలా వేస్తే ఏంటంటే మనం నార్మల్ వడలాగే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఇలా చేశానండి. కొంచెం యూనిక్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్టిక్స్ ఉంటాయి కదా, 2 వైపులా కొంచెం బాగుంటుంది. ఇలా నేను స్టిక్ మధ్యలో పెట్టేసి చుట్టూ ఇలా పిండిని ప్రెస్ చేసుకున్నట్టు చేసి కొంచెం స్టిక్ చేసేసానండి. అంతేనండి, మనం ఇంకా బ్రెడ్ క్రమ్స్ కానీ ఏవి వేయక్కర్లేదు. డైరెక్ట్గా ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ముందుగా ఒక ప్లేట్ పైన ఆయిల్ అప్లై చేసేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకున్నానండి. డీప్ ఫ్రై కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి నేను ఇలా రెడీ పెట్టుకున్న కార్న్ కబాబ్స్ని ఇందులోకి మెల్లిమెల్లిగా వేసేస్తానండి. ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. ఎందుకంటే మనం కార్న్స్ని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాం కాబట్టి షాలో ఫ్రై చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. నేనైతే డీప్ ఫ్రై చేశానండి, క్రిస్పీనెస్ ఎక్కువ రావడం కోసము. నార్మల్గా క్రిస్పీగా ఉండాలి అనుకుంటే మాత్రం షాలో ఫ్రై కూడా చేసుకొని తినచ్చు. టేస్ట్ అయితే 2 ఈక్వల్గా ఉంటాయి, కానీ డీప్ ఫ్రై చేస్తే ఏంటంటే కొంచెం క్రిస్పీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా బాయిల్ చేసుకోండి. లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి. సో అప్పుడు పెడితే ఏంటంటే లోపల పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది. లో ఫ్లేమ్లో ఇలా 2 వైపులా బాయిల్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేయండి. మిమ్మల్ని మెచ్చుకోకుండా ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మెచ్చుకుంటారండి, అంత బాగుంటాయి ఇవి. టేస్ట్ అయితే అవసరం ఉంటాయండి. పిల్లలు పెద్దలు అయితే మళ్ళీ ఇంకోసారి చేయండి అని అంటారు. 1, 2 కాదండి, 4, 5 తింటారు. మీరు బ్రేక్ఫాస్ట్కి కూడా చేయొచ్చు ఇది, లేదా స్నాక్స్ కూడా చేసుకోవచ్చండి. సూపర్ టేస్ట్ ఉంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా బజ్జీలు అవి తినరండి, ఇవే హెల్తీగా తీసుకోవచ్చు. ఇలా మీరు టేస్ట్ బాగుందండి. ఇలా మీరు 2 వైపులా క్రిస్పీగా వచ్చే వరకు ఇలా వేయించుకొని ఇంకా సర్వ్ చేయడమేనండి. టమాటా కెచప్తో కానీ, గ్రీన్ చట్నీ ఉంటుంది కదా, దాంతో అయినా పర్లేదు. డైరెక్ట్గా కూడా ఊరికే కూడా తినేయచ్చండి. టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. మనం నిమ్మరసం కూడా వేసాం కదా, చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి, మీ అందరికీ బాగా నచ్చుతుందండి. ఎందుకంటే క్రిస్పీగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేస్తానండి. గ్రీన్ చట్నీని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ గ్రీన్ చట్నీని మీరు ఏ టిఫిన్లోకైనా వాడుకోవచ్చు, రైస్లో కూడా సూపర్గా ఉంటుందండి, అండ్ హెల్దీ కూడా. దోశలోకి కానీ, మనం ఇందాక కార్న్ కబాబ్ చేసాం కదా, అందులోకైనా, చికెన్ పకోడాలకైనా, ఎందులోకైనా మంచిగా ఉంటుందండి ఈ చట్నీ. అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు, 5 నిమిషాల్లో. ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులోకి వేయించుకున్న కొబ్బరిని వేసాను. పచ్చి కొబ్బరి అయితే ఇంకా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి లేకపోతే ఇలా ఎండు కొబ్బరిని వేయించుకొని వేసుకోండి. పచ్చి కొబ్బరి కూడా వేయించుకొని వేసుకోవాలండి ఒకవేళ ఉంటే. ఒకవేళ 2 ఏది లేదు అనుకోండి, డ్రై కోకోనట్ పౌడర్ బయట దొరుకుతుంది కదండి, డెసికేటెడ్ కోకోనట్, అది వేసిన, ఆ పౌడర్ వేసినా ఏం కాదు. సో అది వేసిన తర్వాత ఇందులోకి నేను 2 కట్టల కొత్తిమీరని వాష్ చేసుకొని వేసుకున్నానండి. మనం గ్రీన్ చట్నీ వేస్తున్నాం కదా, సో కొత్తిమీరతో చేస్తే చాలా బాగుంటుందండి. కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇంటి ఫ్లేవర్ ఇష్టమైతే. ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లిని, ఒక అల్లం ముక్కను కూడా వేసాను. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేశానండి. కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోండి, ఒక 1/2 టేబుల్ స్పూన్. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని వేసానండి, వేయించుకున్న పచ్చిమిర్చిని వేసాను. కొద్దిగా వేయించుకుంటే పచ్చివాసన అది ఉండదన్నమాట. సో వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసి క్యాప్ పెట్టేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి. కొంచెం వాటర్ యాడ్ చేస్తేనే తొందరగా
మెత్తగా అవుతుందన్నమాట. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. అంతేనండి, ఇన్స్టెంట్గా గ్రీన్ చట్నీ రెడీ అయిపోయినట్టే. ఎందులోకైనా బాగుంటుంది ఈ చట్నీ. మీరు ఇందులో ఇంకొంచెం మీకు పుల్లగా తినాలనిపిస్తే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఏ నిమ్మరసం అది యాడ్ చేయలేదు, డైరెక్ట్గా ఇలాగే చేసేసాను. నిమ్మరసం కానీ చింతపండు నిమ్మరసం లేకపోతే కొద్దిగా చింతపండు కొంచెం చింతపండు వేస్తే కూడా బాగుంటుంది. ఇలా గ్రీన్ చట్నీ రెడీ చేసుకోండి ఇన్స్టెంట్గా. కొద్దిగా పోపును కూడా ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఇక్కడ. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా మినపప్పు అలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా మినపప్పు, 2 ఎండుమిర్చి వేసి కొద్దిగా వేయించుకున్నానండి. పోపు పెట్టేసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఇన్స్టెంట్గా గ్రీన్ చట్నీ రెడీ అయిపోయినట్టు. ఇడ్లీ కానీ, దోశకు కానీ, పొంగనాలకు కానీ ఎందులోకైనా సూపర్ చట్నీ అండి. రెగ్యులర్గా మనం పల్లీ చట్నీలు, పుట్నాల చట్నీ తింటాం కదా, అది బోర్ కొడితే ఇలా ట్రై చేయండి. ఇది ఒకసారి చేసుకున్నారనుకోండి అసలు మీరు వదిలిపెట్టడం, అంత బాగుంటుంది చట్నీ. రైస్లో కూడా బాగుంటుందండి, ఎందుకంటే కొత్తిమీర వేసాం కదా, టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ సమ్మర్లో మంచి చట్నీ అండి ఇది, చలవ కూడా ఒంటికి. సో ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి గ్రీన్ చట్నీని. ఏదైనా టిఫిన్లో కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. తర్వాత స్ట్రీట్ ఫుడ్ అండి, పావ్ బాజీ. అసలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, పావ్ బాజీ అంటే అందరికీ ఇష్టమే. అసలు నాకైతే చాలా ఫేవరెట్ అండి పావ్ బాజీ. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది, ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా. కొంతమంది పిల్లలు అసలు వెజిటేబుల్స్ తినరు, ఇలా పావ్ బాజీ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు. బ్రేక్ఫాస్ట్ అయినా పర్లేదు, ఈవినింగ్ స్నాక్స్లో కానీ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. అండ్ తొందరగా కూడా చేసుకోవచ్చు, అది ఎలాగో చూపిస్తాను. ఇక్కడ నేనైతే ఆలుగడ్డని, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్ తీసుకున్నానండి. అలాగే ఇక్కడ గోబీ కూడా తీసుకున్నాను. గోబీ కొద్దిగా వేడి నీళ్ళలో వేసానండి, ఎందుకంటే పురుగది వస్తుంది కదా. సో అలా గోబీని తీసుకున్నాను. గోబీ కూడా కొంచెమే తీసుకున్నాను, సగం, ఒక పెద్దది ఉంటుంది కదా దాంట్లో సగము. అలాగే కొన్ని బఠానీలు, ఒక 3 టమాటాలు, ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఇలా ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. నేను కుక్కర్లో చేస్తానండి తొందరగా అయిపోవడానికి కోసం. నేను స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, కొద్దిగా ఇంగువ వేసానండి. కొంతమంది ఇంగువ వేయరు, ఇంగువ వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. కొద్దిగా వేసుకోండి, ఇంగువ ఎక్కువ వేసుకోకండి. తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసేసుకోవచ్చు. మీరు వెజిటేబుల్స్ ఇన్ని వేయక్కర్లేదండి, బీన్స్ అవి లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చు. ఆనియన్, క్యారెట్ ఉంటే సరిపోతుంది, క్యాప్సికమ్ కూడా ఉంటే సరిపోతుంది, ఇవి ఉంటే సరిపోతాయి. ఇంకా ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ ఆప్షనల్ మాత్రమే. ఎన్ని వెజిటేబుల్స్ వేస్తే అంత మంచిది కదా, సో అందుకోసమే అన్ని వెజిటేబుల్స్ వేసాను. తర్వాత ఇందులోకి నేను చెప్పాను కదా వేడి నీళ్ళల్లో గోబీని వేసానని, కొంచెం హాట్గా ఉంది, అందుకోసం ఒక్కొక్కటిగా వేస్తున్నాను. ఇలా గోబీని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో మీరు కావాలనుకుంటే క్యాబేజీని కూడా వేసుకోవచ్చండి, క్యాబేజీ వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది గోబీకి బదులుగా. ఇలా అన్నీ నేను వేసిన తర్వాత మనం ఇందాక బఠానీ తీసుకున్నాం కదా, పచ్చి బఠానీ, అది కూడా వేసేస్తాను. 1 కప్పు బఠానీ తీసుకున్నాను. బఠానీ అయితే కంపల్సరీ అండి, పావు బాజీ అంటే బఠానీయే. సో బఠానీ కంపల్సరీ వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకున్నానండి కొద్దిగానే ఆయిల్ వేసిన తర్వాత. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నేను పావు బాజీ మసాలా పొడి వేసానండి. ఒకవేళ పావు బాజీ మసాలా పొడి లేకపోయింది అనుకోండి, కొద్దిగా జీలకర్ర పొడిని, కొద్దిగా గరం మసాలా పొడి వేసి, కొద్దిగా ధనియాల పొడిని వేసుకోండి. ఈ 3 ఈక్వల్ క్వాంటిటీలో వేసినా పావు బాజీ మసాలా పొడి లేకపోయినా పర్వాలేదు. సో ఓకే, నేనైతే ఈ 3కి బదులుగా నేను పావు బాజీ మసాలా వేసాను. అలాగే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసాను. ఒక 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసానండి. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, అందుకోసం 2 టేబుల్ స్పూన్లు వేసాను కారము. అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేయండి, ఎందుకంటే బాయిల్ అవ్వాలి కదా. కొద్దిగా ఒక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని క్యాప్ పెట్టేసి ఎన్ని విజిల్స్ వస్తే అన్ని, మీరు రైస్ని బట్టి. నాకైతే నా కుక్కర్లో 1 విజిల్కే రైస్ అయిపోతుందండి, అందుకని నేను 2 విజిల్లు పెట్టాను ఇక్కడైతే. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చూడండి, వాటర్ ఎంత తక్కువ వేసాను, చాలా తక్కువ వేసుకోండి, ఎక్కువ వాటర్ వేయకండి. జస్ట్ మనము వెజిటేబుల్స్ బాయిల్ అవుతే చాలు. ఇలా కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్ పెడుతున్నానండి నేను. ఒక 2 విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు. ఇక్కడ 2 విజిల్స్ వచ్చేసాయండి, కుక్కర్ కూడా చల్లబడిపోయింది. చూడండి, అన్నీ బాయిల్ అయిపోయాయండి, వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అయిపోయి, అసలు వాటర్ కూడా ఎక్కడ ఏమీ లేదు. ఇప్పుడు మొత్తం స్మాష్ చేయాలండి. మీ దగ్గర
ఏదైనా స్మాషర్ ఉంటే స్మాషర్తో, లేదా ఇలా గ్లాస్ ఉంటే రివర్స్గా గ్లాస్తో ఇలా మీరు మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు. ఇలా కాలుతుంది చేతు అనుకుంటే మాత్రం, వేడివేడిగా ఉంది అనుకుంటే మాత్రం పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో కూడా మీరు ఇలా స్మాష్ చేసుకోవచ్చండి. నేను 2 విధాలుగా మీకు చూపిస్తున్నాను. మీకు ఎలా ఫ్లెక్సిబిలిటీ మీకు ఎలా ఉంటే అలా మీరు ఫాలో అవ్వండి. కొద్దిగా స్మాష్ ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఇలా స్మాష్ చేసుకుంటేనే మనకు మెత్తగా అవుతుంది. ఎక్కువ స్మాష్ చేయకండి, మరీ పేస్ట్ లాగా కొద్దిగా అక్కడక్కడ ఉంటేనే బాగుంటుందండి. ఇలా నేను చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకున్నానండి. నెయ్యికి బదులుగా బటర్ కూడా వేసుకోవచ్చు మీరు. ఇలా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసాను. నెయ్యి కాగిన తర్వాత, కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని, అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసానండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తే కలర్ మంచిగా ఉంటుంది. సో పసుపు కూడా వేసి కొంచెం ఆయిల్లో వేయించుకోవాలండి. తర్వాత నేను ఇందాక మీకు టమాటోస్ చూపించాను కదా, 3 టమాటోస్ని అక్కడ అందులో వేయలేదండి, ప్యూరీ చేసుకున్నాను. ఇక్కడ మిక్సీ జార్లో ప్యూరీ చేసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. బాగా ఎక్కువ చేసుకోలేదు. ఆయిల్ నేను వాటర్ అది వేయలేదు, డైరెక్ట్గా ప్యూరీ చేసుకున్నాను. మొత్తం పేస్ట్ అయిపోయింది అనుకున్నాను. ఆయిల్లో వేసిన తర్వాత అక్కడక్కడ చిన్న ముక్కలుగా ఉన్నాయి. అయినా ఏం పర్వాలేదు, మనం ఎలాగా ఆయిల్లో కొద్దిగా ఉడకనిస్తాం కదా, స్మాష్ అయిపోతాయి. ఇలా లైట్గా లో ఫ్లేమ్లో కొద్దిగా ఆయిల్లో ఉడకనివ్వాలండి. కొంచెం టేస్ట్ కోసం హాఫ్ టీ స్పూన్ కారంని కూడా వేస్తున్నానండి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఈ టమాటోస్ అన్నీ బాగా ప్యూరీ లాగా అయ్యి దగ్గరగా పడే వరకు ఉడికించుకోవాలి. టేస్ట్ తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ని కూడా వేసానండి. కొంచెం హాఫ్ టీ స్పూన్ మళ్ళీ పావు భాజీ మసాలా కూడా వేసానండి. చూడండి, ఇక్కడ కొద్దిగా వేసానండి పావు భాజీ మసాలా. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చి టమాటా ప్యూరీ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి ఇలా చేయడం వల్ల. మీరు అందులో వెజిటేబుల్స్లో కూడా డైరెక్ట్గా వేయచ్చు, బట్ ఇలా చేస్తే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మనం స్ట్రీట్ సైడ్ తింటే ఎంత టేస్ట్గా ఉంటుంది అలా వస్తుంది అనమాట. చూడండి, దగ్గర పడిపోయింది, మొత్తం ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. కొంచెం వాటర్ వేసేసి ఇంకాస్త ఉడకనిద్దాము. కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనిద్దాం అంతే. ఒక 1 మినిట్ ఉడకనిస్తే సరిపోతుంది. చూడండి, బాగా ఉడికిపోయింది, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా. ఈ టైంలోనే మనం ఇందాక స్మాష్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అన్నిటిని ఇందులో వేసేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో వేస్తే మాత్రం మొత్తం చేసేసుకోండి. నేను ఇక్కడ 4 మెంబర్స్ సరిపోయేంత చేస్తున్నానండి. మీరు ఇంకా కొంచెమే చేసుకోవాలనుకుంటే, మనం ఇందాక వెజిటేబుల్స్ అని ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, అది ఎయిర్ బాక్స్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెడితే 1 వీక్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా మీరు పావు భాజీని చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అంటే వెజిటేబుల్స్ అన్ని స్మాష్ చేసుకొని బాయిల్ చేసుకునే ఉన్నాయి కదండి, అదంతా ఎయిర్ బాక్స్లో పెట్టుకొని పెట్టేసుకోవచ్చు. ఒక 1 వీక్ వరకు ఏమీ పాడవదండి. 1 వీక్లో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఇలా పావు భాజీ మసాలా చేసేసుకొని తినేయచ్చు. సో ఇలానే అయితే మొత్తం వేసేసానండి. అంత క్వాంటిటీ అంతా వేసేసి మొత్తం కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే టమాటా ప్యూరీ అది ఎంతో వేసాం కదండి, ఇందులో కలిసేలాగా ఒక 5 మినిట్స్ వరకు ఇలా బాయిల్ చేసుకోవాలి, ఉడికించుకోవాలండి. దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మరీ గట్టిగా చేసుకోకండి, కొంచెం లిక్విడ్గా ఉంటేనే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ దగ్గరగా చేసుకోవచ్చు. మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత బాగా బాయిల్ అయిపోయింది. నేను ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసానండి. కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాను. చూడండి, ఇక్కడ చల్లబడిన తర్వాత ఇంకాస్త గట్టిగా అవుతుందండి. అందుకోసం కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేయండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నిమ్మరసాన్ని పిండుకోండి. మనం ఇక్కడ పులుపది ఏమీ వేయలేదు కదా, నిమ్మరసం వేస్తేనే బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా. ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ, చూపించాను కదా, అప్పుడే టేస్ట్ అనేది కుదురుతుంది. బయటకు ఉన్నట్టు ఉంటుంది. చల్లబడినా కూడా ఇలాగే ఉంటుందండి. మరీ ఎక్కువ గట్టిగా ఉందనుకోండి, చల్లబడిన తర్వాత ఇంకాస్త గట్టిగా అవుతుంది, తినబుద్ధి అవ్వదు. ఇలా ఉండాలి. తర్వాత బ్రెడ్ని కూడా మనం వేయించుకుందామండి. ఇంకో పెనం పైన కొద్దిగా బటర్ వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసానండి. ఒకవేళ వద్దనుకుంటే కొత్తిమీర అది స్కిప్ చేసుకోవచ్చు, ఓన్లీ బటర్లోనే మీరు వేయించుకోవచ్చు. నేను కొత్తిమీర వేసానండి, టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా కొంచెం అట్రాక్ట్ అవుతారు, కొంచెం గ్రీన్గా ఉంటాయని. వేసిన తర్వాత కొంచెము నేను కొత్తిమీర పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను. తర్వాత మనకు పావు భాజీ బ్రెడ్ బయట దొరుకుతుంది కదా, అది తెచ్చేసుకొని మిడిల్లో ఇలా కట్ చేసుకున్నానండి. మధ్యలో ఇలా కట్ చేసుకొని 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చే వరకు, మరీ క్రిస్పీగా ఉండొద్దు, నార్మల్గా క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలండి. నేనైతే ఇక్కడ 4 బ్రెడ్స్ని ఇలా వేయించుకున్నానండి ఫాస్ట్గా. 2 వైపులా వేయించుకోండి, లో ఫ్లేమ్లో వేయించుకోండి, లేకపోతే తొందరగా మాడిపోతుంది.
వెజిటేబుల్స్ అన్నీ ముందే బాయిల్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ప్యూరీని టమాటో ప్యూరీ వేసేసుకొని రెడీ చేసేసుకోవచ్చు అండి పావ్ బాజీ ఇన్స్టెంట్గా. ఇలా మీరు బ్రెడ్ని ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. క్రిస్పీగా ఉంటుంది కదా, వేడివేడిగా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలా మీరు వేయించుకుని తినండి, బాగుంటుంది బ్రెడ్ అనేది. రెండు వైపులా ఇలా క్రిస్పీగా వేయించుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. నేను ప్లేట్లోకి సర్వ్ చేసి చూపిస్తానండి. చిన్నగా ఆనియన్ ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోండి. బయట ఎలా ఇస్తారో అలాగే ఇచ్చామనుకోండి ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకొచ్చండి, బాగుంటుంది. ఇలా కొద్దిగా బటర్ వేసేసి నిమ్మరసం పిండి ఇవ్వండి, వావ్ అనుకుంటారు. ఇంట్లో వాళ్ళైతే సూపర్గా ఉందని మెచ్చుకుంటారండి. ఇంకా బయట ఎప్పుడు అడగరు పావు బజ్జీని, ఇంట్లోనే చేసి పెట్టమని అంటారు. మనం కూడా ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాలంటే వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ చేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు చేసుకొని తినేయచ్చు. ఇలా మీరు ఇన్స్టెంట్గా అండ్ హెల్తీగా పావ్ బాజీని రెడీ చేసుకొని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. మీ అందరికీ బాగా నచ్చింది కదండి. నచ్చితే ఒక లైక్ చేయండి. తర్వాత లిక్విడ్ గార్లిక్ పరాటాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ గార్లిక్ పరాటాని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో మనం డౌన్ కూడా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నానండి. పిండిని కూడా ఏమీ మనం కలుపుకొని పెట్టక్కర్లేదు, రెస్ట్ ఇవ్వక్కర్లేదు, ఏది చేయక్కర్లేదండి. జస్ట్ ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, మీకు పరాటా తినాలనిపించినా ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవచ్చు గార్లిక్ పరాటాని. నేను ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. చాలా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం. ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మీరు గోధుమ పిండిగా బదులుగా మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. పరాటా అంటే మైదా పిండితోనే చేస్తాను. నేను కొంచెం హెల్తీగా ఉండాలని గోధుమ పిండితో చేస్తున్నానండి. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోకి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని వేసాను. తర్వాత మనం చేసేది గార్లిక్ పరాటా కదా, సో 2 గార్లిక్ని, 2 వెల్లుల్లిని ఇలా గ్రేట్ చేసుకోవాలండి. లేదా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు. గ్రేట్ చేసుకుంటే ఏంటంటే తినేటప్పుడు కూడా మధ్యలో రాదనమాట, మొత్తం స్మాష్ అయిపోతుంది. లేదా కచ్చపక్క దంచుకొని కూడా వేసేసుకోవచ్చండి. నేనైతే ఇలా గ్రేట్ చేసేసుకొని వేస్తున్నాను. 1 కప్పు పిండికి 2 వెల్లుల్లి సరిపోతుందండి. ఇలా 2 వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు, ఇలా గ్రేట్ చేసుకొని వేసేసుకున్నా పర్వాలేదు. ఇందులోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. కొత్తిమీర కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ ఏమి చపాతీ పిండిలాగా తడిపి రెస్ట్ ఇవ్వక్కర్లేదండి. చెప్పాను కదా, ఇన్స్టెంట్గా పరాటా చేసుకోవచ్చు. రిలేటివ్స్ వచ్చినా, మీకు ఎప్పుడైనా తినాలనిపించినా ఇలా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో చాలామంది చపాతీ ప్రిఫర్ చేస్తారు కదండి. సో ఇలా మీరు ఇన్స్టెంట్గా గోధుమ పిండితో పరాటా చేసేసుకోవచ్చు. అది కూడా హెల్తీగా గార్లిక్ పరాటా. కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మీరు లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవాలండి. మన పిండి లిక్విడ్ ఎలా ఉండాలంటే, నేను ఇక్కడ మీకు క్వాంటిటీ అనేది కరెక్ట్గా చెప్తాను. 1 కప్పు పిండి తీసుకున్నాను కదండి, నేను 1.5 కప్పు వాటర్ పట్టాయి నాకు ఇప్పుడైతే. ఇందులోకి మీరు వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేసుకోండి. మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి తీసుకోండి. నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఇలా లిక్విడ్గా చేస్తాను. మన దోశ పిండి బ్యాటర్ ఉంటుంది కదండి, అంత చిక్కగా ఉండొద్దు, కొంచెం లూజ్గానే ఉండాలన్నమాట. మీకు చూపిస్తాను ఆగండి కన్సిస్టెన్సీ. ఇలా ఉండాలండి లిక్విడ్గా. మరీ లిక్విడ్గా ఉంటే కూడా రాదు. ఇలా కొద్దిగా చిక్కగా, మరి దోశ పిండి అంత గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉండాలి ఇలాగా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని పెనం పెట్టుకున్నానండి. పెనం పైన డైరెక్ట్గా వేయడమే. ఇంకా కొద్దిగా ఫస్ట్ ఆయిల్ వేసానండి, డ్రై అవ్వకుండా ఉండడానికి. కొద్దిగా ఆయిల్ వేసి టిష్యూతో క్లీన్ చేసుకోవాలి. కొద్దిగా ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసి టిష్యూతో క్లీన్ చేసుకోవాలి. అదే దోశ అనుకోండి, వాటర్ చల్లితే అయిపోతుంది. మనం చపాతీ చేస్తున్నాం కదా, అందుకోసమే కొద్దిగా ఆయిల్ వేసి ఇలా టిష్యూతో క్లీన్ చేసుకుంటే పెనం అనేది నీట్గా ఉంటుంది, స్టిక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. మనం చేసుకున్న లిక్విడ్ ఉంది కదా, ఈ లిక్విడ్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనం దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలండి, అంతే. వేసుకొని మనం దోశలు ఎలా తిప్పుతామో అలా తిప్పాలి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. చాలా ఫాస్ట్గా కుక్ చేసుకోకండి. అప్పుడు ఏమవుతాయంటే దోశలాగా అయిపోతాయి అనమాట, చపాతీలాగా అవ్వదు, పొంగవు. సో కొద్దిగా తిక్కగానే వేసుకోండి, మరీ ఎక్కువ సన్నగా రోల్ చేసుకోకండి. తిక్కగానే చేస్తే పరాటా అనేది కొంచెం లావుగా చపాతీలాగా పొంగుతుంది. సో 2 వైపులా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగా మెత్తగా అయిపోతాయండి. మనకు కొంచెం చపాతీ ఎలా ఉంటుందో అలా ఉండాలంటే
లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒకవైపు డ్రై అయిపోవాలి ఇలా కంప్లీట్గా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డ్రై అయిన తర్వాతనే వెనక వైపు తిప్పాలన్నమాట. ఇంకా ఆయిల్ ఎక్కడ వేసుకోకండి, తర్వాత చూపిస్తాను మీకు ఆయిల్ ఎక్కడ వేసుకోవాలి. ఒకవేళ ఇష్టం అనిపిస్తే కొద్దిగా ఆయిల్ పైన వేసేసుకోవచ్చు, ఒక 2-3 డ్రాప్స్. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో స్టిక్ అవ్వకుండా. ఇంకో వైపు కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అటు ఇటుగా ఫ్లిప్ చేస్తూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చపాతీలాగా పొంగుతుంది కూడా. సో కొద్దిగా ఆయిల్ని కూడా 2-3 డ్రాప్స్ ఆయిల్ కూడా వేసానండి. ఇంకో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇంకా వేయించుకోవాలి. రెండు వైపులా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి, అప్పుడే పరాటా అనేది క్రిస్పీగా బాగుంటుంది. లేదా మీరు హై ఫ్లేమ్ పెట్టారనుకోండి చాలా మెత్తగా అయిపోతుంది అనమాట, ఎక్కువసేపు ఉండదు, మెత్తపడిపోతుంది. చూడండి చపాతీలాగా ఎంత బాగా అయిందో. సో ఇలాగే రెండు వైపులా చేసుకోవాలి. చూడండి పొంగుతుంది కూడా, ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా బాగుంటుంది పరాటా టేస్ట్. చూడండి ఎలా పొంగుతుందో. ఇలా ఇన్స్టెంట్గా పరాటాని ప్రిపేర్ చేసుకోండి. ఇందులోకి మనం ఇందాక గ్రీన్ చట్నీ చేసాం కదా, అది కూడా సూపర్గా ఉంటుందండి. సో గ్రీన్ చట్నీ కానీ టమాటా కెచప్ కానీ పిల్లలైతే ఈజీగా ఇలాగే తినేస్తారు వేడివేడిగా. ఇలా మీరు పరాటాని రెడీ చేసుకొని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. చాలా ఈజీ కదండి, టైం కూడా సేవ్ అయిపోతుంది, ఇంకా పిండి అది పట్టక్కర్లేదు. ఇలా అన్ని చపాతీలని ప్రిపేర్ చేసుకొని మీకు చూపిస్తాను. అన్ని చపాతీలు ప్రిపేర్ అయిపోయాయండి, అన్ని పరాటాలు ప్రిపేర్ అయిపోయాయి. చూడండి ఎంత ఈజీగా ఉందో. గార్లిక్ పరాటా కొంచెం థిక్గా ఉంది, కానీ చూడండి ఎంత ప్రెస్ చేసినా మెత్తగా, అస్సలు ఎంత మెత్తగా ఉన్నాయో. ఇలా పరాటాలని అన్నీ ప్రిపేర్ చేసుకోండి. గార్లిక్ పరాటాని మీకు చూపిస్తానండి, థిక్నెస్ కూడా ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి. ఇలా ఈజీగా మీరు పరాటాని ప్రిపేర్ చేసుకోండి గోధుమ పిండితో. నచ్చింది కదండి ఈ వీడియో కూడా. లిక్విడ్ పరాటా చాలా ఈజీగా, ఇన్స్టెంట్గా, హెల్తీగా ఇలా లిక్విడ్ పరాటాని ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. తర్వాత నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎగ్ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇంట్లోనే తక్కువ టైంలో 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ ఎగ్ నూడిల్స్ని. బయట ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి, ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, చూడగానే తినాలనిపిస్తుంది కదా. ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, బయట తెచ్చుకున్నట్టే ఉంటాయి. సో ఎలా చేయాలో చూసేద్దామా మరి. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకుని వేడి నీళ్ళు పెట్టానండి, అంటే మన నూడిల్స్ ఉడికించుకోవాలి కదా, దానికోసం వేడి నీళ్ళు ఆన్ చేసి పెట్టాను. కొంచెం బాయిల్ అవ్వాలి, ఎక్కువ బాయిల్ అవ్వక్కర్లేదు. తర్వాత మీకు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూపిస్తాను. చాలా కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే చేసేద్దామండి ఈరోజు. ఇక్కడ నేను కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక 3-4, ఒక నిమ్మరసము, ఎండుమిర్చి, ఒక టమాటో, కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్, ఒక 4 గుడ్లు, అలాగే నూడిల్స్ బయట లూజ్గా దొరుకుతాయి కదా ఆ నూడిల్స్, అండ్ నూడిల్స్ మసాలా అండి. మీరు నూడిల్స్ మసాలా ఇష్టం లేకపోతే ఏం యాడ్ చేయాలో కూడా చెప్తాను మీకు. కానీ నూడిల్స్ మసాలా అయితే ఇన్స్టెంట్గా అయిపోతుంది, మీరు మళ్ళీ ఇంకా వేరే ఏం తెచ్చుకోక్కర్లేదు. ఈ నూడిల్స్ మసాలా ఒకటి ఉంటే చాలు, అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా మనం నూడిల్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3కి సరిపడా నూడిల్స్ చేస్తానండి, అంటే 3 తీసుకుంటున్నాను. అక్కడ 5 వస్తాయి నూడిల్స్ ప్యాకెట్లో, అవి 3 బ్రేక్ చేసి తీసుకుంటున్నాను.
సో ఈ వెజ్జెస్ ఉంటే సరిపోతాయి. ఇంకా మీకు అడిషనల్గా కావాలనుకుంటే క్యారెట్, క్యాప్సికమ్ని ఇంకా ఎన్ని వెజ్జెస్ మీకు ఇష్టం ఉంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇవైతే యాడ్ చేశాను. ఓన్లీ పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో అంతే, ఇంకేం ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. మీరు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను చెప్పాను కదా, ఆయిల్ ముందుగానే వాటర్ పెట్టానండి గిన్నెలోకి. బాగా బాయిల్ అవసరం లేదు, జస్ట్ మామూలుగా బాయిల్ అయితే చాలు. ఇంకో వైపున కడాయి పెట్టేశాను, రెండు ఒకేసారి ఇన్స్టెంట్గా చేసుకోవడానికి. సో కడాయి పెట్టేసి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. తర్వాత ఇటువైపు మనము వాటర్ పెట్టుకున్నాం కదా, వాటర్ కొద్దిగా బాయిల్ అవ్వడానికి వచ్చాయి, జస్ట్ బబుల్స్ వస్తే చాలు. నేను ఒక 3 బ్రేక్ చేసుకొని ఇందులోకి వేసేస్తున్నాను. బ్రేక్ చేసుకొని వాటర్లోకి వేయడమేనండి. బాగా బాయిల్ వస్తున్న అవసరం లేదు, జస్ట్ ఇలా బ్రేక్ చేసుకోండి. ఇలా బ్రేక్ చేసేసుకొని వాటర్లో యాడ్ చేసేసుకొని పెట్టుకోండి. ఇటువైపు ఆయిల్ వేడైందండి. ఆయిల్ వేడవ్వగానే ఇందులోకి 2 పచ్చిమిర్చిలు ఉన్నాయి కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఎండుమిర్చి వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నానండి. ఆయిల్లో కొద్దిగా బాయిల్ చేసుకుందామండి. కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులోకి టమాటా కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పసుపుగా యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్. ఇటువైపు అలాగే కారం కూడా యాడ్ చేస్తున్నానండి కొద్దిగా, ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కదా, కొద్దిగానే కారం యాడ్ చేస్తున్నాను, ఎక్కువ యాడ్ చేయట్లేదు. ఇటువైపు అన్నీ బాయిల్ అయినాయా లేవా అని ఈవెన్గా మనము ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, లేదంటే సరిగ్గా బాయిల్ అవ్వవు అనమాట. పైన బాయిల్ అవ్వవు, కింద అంతా బాయిల్ అవుతాయి. ఒకసారి పైకి కిందకి ఒకసారి అనుకుంటూ ఉండాలి మధ్యలో. ఇటువైపున కడాయిలో అన్నీ బాయిల్ అయిపోయాయండి, టమాటా కూడా దగ్గర పడింది. ఈ టైంలోనే మన ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి. నేను 4 ఎగ్గులు తీసుకున్నాను, 4 ఎగ్స్ ఇలా పగలగొట్టేసి వేసేస్తున్నాను. యాక్చువల్లీ అమ్మ చేస్తుందండి, నేను వీడియో తీస్తున్నాను. అమ్మ సూపర్గా చేస్తుంది నూడిల్స్, సో అమ్మతో చేపిస్తున్నాను. ఇలా 4 ఎగ్స్ని పగలగొట్టేసుకొని వేసేసుకోవాలి. తర్వాత ఇటువైపు చూడండి బాయిల్ అయ్యాయి. ఎక్కువసేపు బాయిల్ చేయదు, 80% కుక్ అవుతే చాలండి నూడిల్స్ అనేవి. ఎక్కువ కుక్ అయింది అనుకోండి కొంచెం మెత్తగా అయిపోతాయి. ఇలా ఒకసారి ఒక పొంగు వచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలి. చెప్పాను కదా 80%. తర్వాత ఇటువైపు మసాలా డబ్బాలో ఏమేమి ఉంటాయో చూపిస్తున్నానండి. ఎన్ని మనము ప్యాకెట్స్ తీసుకున్నామో, ఎన్ని మన నూడిల్స్ ఒక 5 ఉన్నాయి కదండి బంచెస్, అన్నీ మనకు మసాలాలు కూడా ఇస్తారు వాళ్ళు. సో సేమ్ ఇస్తారు, కొంచెం లిక్విడ్ ఇస్తారు, కొంచెం మసాలా ఇస్తారు. ఇటువైపు ఎగ్ కూడా బాయిల్ అయిపోయింది, ఇందులోకి కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. కొత్తిమీర ఎక్కువ వేసేసుకున్నాను. మనం ఎక్కడ స్మాష్ చేయక్కర్లేదు, ఎగ్స్ని జస్ట్ ఎలా ఉన్నాయి అలా కుక్ చేసుకొని అలాగే ఫ్లిప్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇటువైపు బాయిల్ అయిపోయాయి కదండి, చెప్పాను కదా 80% చేసుకోవాలి. స్టవ్ కూడా ఆఫ్ చేశాను నేను. ఆఫ్ చేసేసుకుని స్ట్రైనర్లోకి డైరెక్ట్గా వాటర్ అంతా పోయే వరకు పెట్టేసుకోవాలి. వాటర్ అంతా తీసేసి నూడిల్స్ అనేవి పక్కన పెట్టేసుకోవాలి, ఇలా మెల్లిమెల్లిగా. సో ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే 80% కుక్ చేయాలి. మొత్తం కుక్ చేస్తే మీరు మళ్ళీ చల్లనీళ్ళు వాటర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏమీ అవసరం లేదు, 80% కుక్ చేసుకున్నాం కదా, ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని డైరెక్ట్గా మనం ఇందాక ఎగ్స్ని ఉడికించుకున్నాం కదా కడాయిలోకి వేసేసుకుంటున్నానండి. కొద్దిగా వాటర్ ఉన్నా కూడా ఏం కాదు, ఎందుకంటే 80% కుక్ చేసాం కదా, ఎగ్స్తో పాటు కలుపుతాం కదా, కొంచెం కుక్ అయిపోతుంది అనమాట. ఇలా కలుపుకోవాలి. నూడిల్స్ అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. అప్పుడే మనం ఎగ్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి అన్నమాట. తర్వాత మసాలా డబ్బాల్లోకి మసాలా కూడా ఇస్తారని చెప్పాను కదండి, అలా మసాలాలు నేను ఎన్ని తీసుకుంటే అన్ని ఇస్తారనమాట. ఇక్కడ నేను మనం ఇందాక 3 వేసాం కదండి నూడిల్స్కి, 3 ప్యాకెట్స్ వేసేస్తున్నాను. సో 3 ప్యాకెట్స్ డైరెక్ట్గా అమ్మ కట్ చేసేసి వేసేస్తుంది, ఎక్స్పీరియన్స్ కదా, సో అలాగ డైరెక్ట్గా. అదే మనమైతే ఒక్కొక్కటి కట్ చేస్తాము, తను 3 మసాలాలు ఒకేసారి వేసాను. చెప్పాను కదండి, మసాలాకి బదులుగా ఇలా మీరు డబ్బా ఇష్టం లేకపోతే ఇందులోకి ధనియాల పొడిని, గరం మసాలా పొడిని, అలాగే జీలకర్ర పొడిని, ఈ 3 పొడులు వేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలి, అలాగే కొద్దిగా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ మసాలాకి బదులుగా.
లిక్విడ్ ప్లేస్లో మనకు సోయా లిక్విడ్ ఉంటుంది కదా, అది అందులో ఉంది సోయా లిక్విడే. సోయా లిక్విడ్ దొరుకుతుంది కదండి బయట మనకు సోయా సాస్. ఆ సోయా సాస్ని వేయాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇందులో చెప్పాను కదా శాచెస్ ఆల్రెడీ వస్తాయని, అమ్మ అన్ని 3 శాచెస్లు వేసేస్తుంది అనమాట. మీరైతే ఒక టీ స్పూన్ సోయా సాస్ వేసేసుకొని మిగతావి పొడులు చెప్పాను కదండి, గరం మసాలా పొడి కొద్దిగా, ధనియాల పొడి, మిరియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, అన్నిటినీ హాఫ్ టీ స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది ఈ పొడులకి బదులుగా. నేనైతే ఇలా ఇన్స్టెంట్గా చెప్పాను కదా, అందుకోసమే డబ్బా డైరెక్ట్గా రెడీమేడ్ తెచ్చేసుకొని వేసేస్తున్నానండి. ఇలా అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో చేసుకోండి, లేదా మాడిపోతుంది అనమాట. లో ఫ్లేమ్లోనే ఇలా వేసిన తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సోయా సాసు ఇవన్నీ. ఇంకా స్పైసీనెస్ కావాలనుకుంటే మీరు మసాలా పొడిని కాస్త ఎక్కువ యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. జస్ట్ మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచేస్తే రెడీ అయిపోయినట్టే. ఇన్స్టెంట్గా ఎగ్ నూడిల్స్ని సూపర్గా టేస్టీగా ఉంటాయండి. కొంచెం నిమ్మరసం పిండుకొని ఆనియన్ ఇలా నంచుకొని తింటే వావ్ సూపర్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ సూపర్గా ఇన్స్టెంట్గా 10 నిమిషాలు అయిపోతుందండి. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఇంకా మీరు వెజ్జెస్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా ఏవి లేకపోయినా ఇట్లా ఈజీగా చేసేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా. నచ్చింది కదండి. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. యూనిక్ స్నాక్స్ రెసిపీని చూపిస్తానండి. యూనిక్ స్నాక్స్ రెసిపీ అని ఎందుకన్నానంటే, మీరు సమోసాలు, బజ్జీలు, పఫ్లు చాలా వెరైటీగా తినిండొచ్చు, కానీ ఇలా ఎప్పుడు ట్రై చేయకుండొచ్చు. రిలేటివ్స్ వచ్చినా, పిల్లలు ఏదైనా ఇన్స్టెంట్గా చేయమన్నా ఇలా చేయండి. మళ్ళీ మీరు సమోసాలు, బజ్జీలు అవేం చేయరు, ఇలాగా చేసుకొని తింటారు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. ఒక 2 ఆలుగడ్డలు, అలాగే 1 కప్పు పిండితోనే ఇన్ని స్నాక్స్ చేసుకోవచ్చు. సమోసా కంటే బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇంకా మీరు పేరు పెట్టక్కర్లేదు, ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు. నెక్స్ట్ టైం కూడా ఇలాగే చేయమంటారు. మీకు తక్కువ సమయంలోనే చాలా టేస్టీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని. అది ఎలాగో చూసిద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 2 పొటాటోస్ని నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఈ పొటాటోస్ని స్మాష్ చేసుకోవాలి, లేదా గ్రేట్ చేసుకున్నా పర్వాలేదు. అసలు ఉండలు ఉండొద్దు, మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఉండలు ఉంటే ఏంటంటే టేస్ట్ అనేది, మనం ఇక్కడ వేయించుకోవట్లేదు కదా, డైరెక్ట్గా కలిపేస్తున్నాం మసాలాలన్నీ. సో ఇలా మొత్తం స్మాష్ చేయండి, అసలు ఉండలు లేకుండా. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని, ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ చిన్న చిన్న పచ్చిమిర్చిని, అలాగే కొత్తిమీరని ఒక కట్ట మొత్తం కట్ చేసి పెట్టేశానండి నేనైతే. తర్వాత ఇందులోకి ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక చిన్న సైజు, మీడియం సైజు ఆనియన్. ఇంత కొంచెం స్టఫ్తోనే చాలా చేసేసుకోవచ్చండి. ఒక్కటి తినేసి చాలు, హెవీ అనిపిస్తే అంత బాగుంటాయి టేస్ట్. తర్వాత ఇందులోకి కారంని వేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం తక్కువనే వేయాలి కారం అనేది. ఒక హాఫ్ టీ స్పూన్. కారంకి బదులుగా మీరు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ వేసానండి. తర్వాత టేస్ట్ తగ్గట్టుగా ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేశానండి. తర్వాత గరం మసాలా పొడి వేసానండి, ఒక హాఫ్ టీ స్పూన్. తర్వాత చాట్ మసాలా పొడి వేసాను. మీరు చాట్ మసాలాకి బదులుగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు, చాట్ మసాలా పొడి లేకపోతే. అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. అంతే, కొన్ని ఇంగ్రీడియంట్సే. మీరు చిల్లీ ఫ్లేక్స్కి బదులుగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసాను కదా, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసాను నేను. ఇలా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి, అంతే. అదే సమోసాకి అయితే మనము కర్రీలాగా చేయాలి, ఏం అవసరం లేదండి. ఇలా స్టఫింగ్ రెడీ చేసుకొని మీరు ఫాస్ట్గా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. కొంచెం దగ్గరగా గట్టిగా ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. ఒకవేళ మీకు వాటర్ లాగా అనిపిస్తే, అంటే నిమ్మరసం వేస్తే కొంచెం వాటర్ లాగా ఉంటుంది కదా, అప్పుడు కాస్త కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అంటే స్టఫింగ్ అనేది గట్టిగా అవ్వకపోతే. లేదంటే ఇలాగే నేను చాట్ మసాలా వేసాను కాబట్టి వాటర్ కన్సిస్టెన్సీ ఏమీ రాలేదు, సో అందుకోసమే గట్టిగా అయిపోయింది అనమాట. సో ఏమి శనగపిండి అది ఏమి అవసరం లేదు. ఇలా స్టఫింగ్ అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి రెడీ చేసుకొని. తర్వాత ఇంకో బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ మీరు ఏది అవైలబుల్ ఉంటే అది చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ మైదా పిండితో చేస్తున్నానండి.
గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, టేస్ట్ సేమ్ ఉంటుందండి, ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. కొద్దిగా మైదాపిండి, 1 కప్పు మైదాపిండిలో కొద్దిగా టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేశాను. అలాగే ఇందులోకి వాముని యాడ్ చేశానండి, కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వాముని యాడ్ చేశాను. కొంచెం చిదిమి వేయాలి. అంతే, ఇంకాస్త మీరు కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నెయ్యిని యాడ్ చేశాను. నువ్వులు బ్లాక్ సీడ్స్ ఉంటాయి కదండి, అవైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా కలాంజలి సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పైన లుక్ అనేది బాగుంటుంది. సో నేనైతే ఏది యాడ్ చేయలేదు. సాల్ట్, కొద్దిగా వాముని, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేశాను. మీరు నెయ్యికి బదులుగా కొంచెం హాట్ ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు. కొద్దిగా కలర్ అంటే కొంచెం చూడ్డానికి బాగుంటుందని నేను చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా యాడ్ చేశానండి. యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మనము లడ్డుకి ప్రిపేర్ చేసేటప్పుడు ఎలా మొత్తం కలిసేలాగా నెయ్యి అంతా కలిసేలాగా కలుపుకుంటామో అలా మొత్తం పిండి అంతా రబ్ చేసుకోవాలండి. అంతా నెయ్యి అంతా పిండి అంతా అంతేలాగా, అప్పుడే మనం చేసే స్నాక్స్ అనేది క్రిస్పీగా వస్తుందన్నమాట. సో ఇలా రబ్ చేసుకుంటూ ఆయిల్ నెయ్యి అంతా అంటేలాగా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ డౌని ప్రిపేర్ చేసుకోవాలండి. వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేయండి, మొత్తం ఒకేసారి యాడ్ చేయొద్దు. మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా నార్మల్గా. నాకు ఒక 1/2 కప్ అంతా వాటర్ పట్టినాయండి, అంతే, ఎక్కువ పట్టలేదు. సో ఇలా డౌని మాత్రం ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఎంత బాగా కలిపితే మన స్నాక్స్ కూడా అంత క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో కొంచెం బాగా కలుపుకోవాలి. ఇలాగా డౌని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే 2 పార్ట్స్గా డివైడ్ చేశానండి. లేదా అంటే మీరు అదొక్కటే మొత్తం పిండిని వేసేసుకొని, పొడి పిండిని వేసుకొని చపాతీ పిండిలాగా రోల్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ ఉంది కదా, సో 2 పార్ట్స్గా డివైడ్ చేసి నేను చపాతీ పిండిలాగా చేశానండి. రౌండ్గా రోల్ చేసుకోవాలి. చపాతీలు చేసే కర్రతో రోల్ చేసుకోవాలి, కొద్దిగా పొడి పిండిని యాడ్ చేసుకుంటూ. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదండి, చిల్లీ ఫ్లేక్స్, వామ్, అవన్నీ. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఒక 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ స్నాక్స్. ఎంత పెద్దగా వీలవుతే అంత పెద్దగా రోల్ చేసుకోండి. ఎక్కడ కట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి రౌండ్గా రోల్ చేసుకోండి, చపాతీలాగా. సన్నగా చేసుకోండి, మరీ లావుగా కూడా ఉండొద్దు. నార్మల్గా మనము చపాతీస్ ఎంత సన్నగా ఉంటాయి అంత సన్నగా ఉంటే సరిపోతుంది. అలా మొత్తం రోల్ చేసుకోవాలండి, ఎంత మ్యాక్సిమం వీలవుతే అంత. ఇలాగ రోల్గా ప్రిపేర్ చేసుకున్నాక మనం పిజ్జా కట్టర్ ఉంటుంది కదా, దాంతో ఇలా కట్ చేసుకుంటున్నానండి. పిజ్జా లాగే అన్ని షేప్స్ అవి ఏం లేదు, జస్ట్ మామూలుగా కట్ చేసుకుంటున్నాను అన్నీ ఇలాగా. ఒక్క చపాతీతోనే ఎన్నో స్నాక్స్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత మనం స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, మనం 2 ఆలుగడ్డలతోనే ఇన్ని చేసుకోవచ్చండి. ఇన్ని స్నాక్స్ చేసుకోవచ్చు. కొంచెంగా కొంచెం మనం నిమ్మ సైజు అన్నంత మధ్యలో పెట్టేయాలండి, కార్నర్ పెట్టేసి. అన్నిటికీ ముందుగానే పెట్టేసుకోండి, అప్పుడు మన స్టఫింగ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది, కొంచెం ఎక్కువ తక్కువ అవ్వకుండా. అన్నీ ముందుగానే అంతా స్టఫింగ్ అంతా పైన ఇలా పెట్టేసుకోవచ్చు. పక్కన మా పాప కూడా హెల్ప్ చేస్తుంది. కొంచెం ముద్దులాగా చేసి పెట్టుకోండి. సమోసాకి అయితే ఎంత టైం పడుతుంది కదా షేప్స్ చేయాలి అవన్నీ, ఇదేం అవసరం లేదండి. జస్ట్ ఇలా
మన స్టఫింగ్ రెడీ చేసుకొని రోల్ చేసుకొని చేసుకోవడమే, ఈజీ అయిపోతుంది. స్టఫింగ్ కూడా ఈజీగా బాయిల్డ్ పొటాటోస్ చేసుకుంటే సరిపోతుంది, అంతే ఇన్స్టెంట్గా రెడీ అయిపోతాయి. ఇలా స్టఫింగ్ అంతా ముందుగా అంతా ఫిల్ చేసేసుకోవాలండి. చూడండి అంతా పెట్టేశాను, మనకు కరెక్ట్గా సరిపోయింది. ఒక కప్పు పిండికి 2 ఆలుగడ్డలు, చిన్న సైజు ఆలుగడ్డలు అవి యాక్చువల్లీ సరిపోయిందండి స్టఫింగ్ ఈజీగా. సో ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు, ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రోల్ చేయాలండి. ప్రెస్ చేస్తున్నట్టు చేసుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలండి. అన్నిటిని ఇలాగే చేసుకోవాలి. ఎడ్జెస్ అనేది కొద్దిగా వాటర్ని అప్లై చేసేసి స్టిక్ చేయాలండి, అంతే, ఓపెన్ అవ్వకుండా. ఇలా అన్నిటిని ఇలాగే ప్రిపేర్ చేయాలండి. జస్ట్ ఇలా రోల్ చేస్తే సరిపోతుంది. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా లోపలే ఉన్నట్టు ఇలా రోల్ చేసుకోవాలి. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఈజీ కదండి, సింపుల్గా అయిపోయింది కదా. చూసారా, ఒక్కసారి రోల్ చేస్తే ఎన్ని వచ్చాయో, దగ్గర 15 దాకా వచ్చాయండి. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగానే. మిగతా చపాతీ రోలింగ్ కూడా అది కూడా అలాగే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ లిక్విడ్ లాగా, అంటే మనం ఇప్పుడు గమ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగానే వాటర్ యాడ్ చేయండి, ఎక్కువ యాడ్ చేయొద్దు. జస్ట్ ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి, థిక్గా. ఇప్పుడు నేను ఇలా ఎందుకు చేశానో ఇప్పుడు చూపిస్తానండి. మనం ఇందాక రోల్ చేసి పెట్టుకున్నాం కదా, పక్కన సైడ్స్ స్టఫింగ్ ఉంది కదా, ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా డిప్ చేయాలి. 2 సైడ్స్ ఇలా డిప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లేకపోతే స్టఫింగ్ అనేది మనం ఆయిల్లో వేయగానే బయటకు వచ్చేస్తుంది. ఇలా డిప్ చేసి పక్కన పెట్టుకుంటే అసలు బయటికి రాదండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని హాట్ ఆయిల్ని పెట్టానండి, వేడి నూనెని. నేను ఇక్కడ పల్లీను వాడుతున్నాను, అందుకోసం నురుగుగా ఉందండి. మీరు ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, అందుకోసం నురుగుగా వచ్చింది. ఏంటి నురుగుగా ఉందనుకోకండి, పల్లి నూనె కదా, అందుకోసం నురుగుగా వచ్చాయి. మనము డిప్ చేసాం కాబట్టి 2 వైపులా స్టఫింగ్ అనేది బయటికి రాదనమాట. సో ఇలా అన్నిటినీ మెల్లిమెల్లిగా మీకు ఎన్ని వీలవుతాయి అన్నీ ఆయిల్లోకి వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలండి, సమోసాలాగా. టేస్ట్ అయితే క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, 1, 2, 3 కాదు, చాలా తినేస్తారు పిల్లలైతే, అంత బాగుంటాయండి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇలా క్రిస్పీగా చాలా తక్కువ టైంలో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మీరు స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి, లో ఫ్లేమ్లో.
సమోసాలు అవి ఇంకా మర్చిపోతారండి, అంత బాగుంటాయి ఇవి. కలర్ఫుల్గా కూడా ఉంటాయి. బయట మనం చిల్లీ ఫ్లేక్స్ అవి వేసాం కదా, కలర్ఫుల్గా టేస్టీగా సూపర్ ఉంటాయండి. చూడండి, అసలు స్టఫింగ్ అనేది బయటికి రాలేదు, రెండు వైపులా క్లోజింగ్ వచ్చింది కదా. జస్ట్ డిప్ చేసి చాలు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా. అంతేనండి, మన క్రిస్పీ స్నాక్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇంకా మీరు సమోసాలు అవి అసలు అడగరు, ఇవి తింటే మాత్రం అంత బాగుంటాయి. టమాటా కెచప్ లేకపోయినా బాగుంటాయి, లేదంటే టమాటా కెచప్తో తీసుకోవచ్చు. చూడండి, లోపల చూపిస్తున్నాను మీకు, పైన ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా. సో లోపల కూడా చాలా బాగుందండి టేస్ట్. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. క్రిస్పీ స్నాక్స్ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి, కంపల్సరీగా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. యూనిక్ అండ్ సింపుల్ టేస్టీ స్నాక్స్ రెసిపీ నచ్చింది కదండి. ఇవాళ వీడియోలో 6 వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ చూపించాను, నచ్చాయి కదండి. చికెన్ పకోడా, పరాఠా, పావ్ భాజీ, గ్రీన్ చట్నీ, అలాగే పరాఠా, చికెన్ పకోడా, యూనిక్ స్నాక్స్ రెసిపీ, ఎగ్ నూడిల్స్, ఇలా డిఫరెంట్గా మీకు ఇవాళ వీడియోలో చూపించానండి. ఇందులో మీకు ఏది నచ్చింది, ఏది ఈజీగా ఉంది అండ్ ఏది టేస్టీగా వచ్చింది అనేది కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ బోలెడు ఉంటాయండి నా ఛానల్లో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్న్ కబాబ్ కూడా చాలా బాగుంటుందండి, డెఫినెట్గా ట్రై చేయండి మీరు. ఛానల్ని వాచ్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసినట్టయితే నేను ఏ వీడియో చేసినా ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.